ఢిల్లీలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వజ్రాల తారక ప్రతాప్ రెడ్డిని వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, షేక్ నూరి ఫాతిమా లీగల్ టీం ములాఖత్ అయ్యారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని వజ్రాల తారక్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నేటికి 41 రోజులు అవుతుందని అంబటి రాంబాబు చెప్పారు. చంద్రబాబు మీద సోషల్ మీడియాలో వేరే వ్యక్తి పోస్ట్ పెడితే దానిని సాకుగా చూపించి వారిద్దరూ ఫ్రెండ్స్ అని తారక్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. యూరియా విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని పోస్ట్ పెడితే అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తీసుకున్నప్పుడు ఏ సంతకాలు పెట్టుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా పోలీసు వారు మొన్న మళ్ళా కస్టడీకి తీసుకున్నారు. ఇది ఒక తంతు, పోలీసు వారి తంతు ఏంటంటే పోలీస్ కస్టడీ విచారణకు రావాలి. ఏందో దీనిలో విచారణ చేయడానికి ఏమన్నా బరిసులు గొడ్డలు ఏమైనా రికవర్ చేయాలా? నాకు అర్థం కాలేదు. మారణాయుధాలు ఏమైనా రికవర్ చేయాలా? ఊరిని జస్ట్ మేము ఇన్వెస్టిగేషన్ కి అతన్ని పిలుస్తున్నామని కోర్టులో పర్మిషన్ తీసుకోవటం, బెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి అని బెయిల్ ఆపేటటువంటి ప్రయత్నం చేయటం. తీసుకువెళ్ళిన తర్వాత మన శ్రీనివాస్ కూడా అడ్వకేట్ ఆయన వెంట వెళ్ళాడు. ఎందుకంటే కోర్టు ఆదేశం మేరకు లోపల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఏం చేశారంటే ఈయన మీద ఏమని రాంచుకోవాలని ప్రయత్నం చేశారు. ఏంటి, అమ్మాయిల న్యూడ్ బొమ్మలు పెట్టి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాము ఒక గ్రూప్ పెట్టి అని అతను కన్ఫ్యూజన్ చేసినట్టుగా రాశారు. ఒకటి. రెండవది ఏంటంటే నాకు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు నేను సోషల్ మీడియాలో యాక్టివిస్టులకు పంచి ఇలాంటి తప్పుడు పోస్టింగులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను. ఈ రెండు కూడా మీరు ఒప్పుకోమని రాసి సంతకం పెట్టమన్నారు. నేను పెట్టనన్నాడు. ఇతను కూడా అక్కడే ఉన్నాడు. చదివి ఇదేంటంటే ఇంత అన్యాయంగా రాస్తారు మీరు, మేము చెప్పని దాన్ని మీరు కన్ఫెషన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు అని అర్థం తిరిగితే అప్పుడు అది తీసేసి మళ్ళా ఒరిజినల్ గా రాశారు. ఎందువల్లంటే ప్లీడర్ వెంట ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ప్లీడర్ వెంట లేకపోతే ఆ ముద్దాయిని తీసుకువెళ్లి పోలీసులు బలవంతం చేసి హింసించి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇది చట్ట వ్యతిరేకం. పోలీసులు చేస్తున్నది తప్పు. ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా చెప్తున్నా ఈ కేసులో